జరపండి చూద్దాం. ఈ టీచర్ మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లేదు. ఈరోజు వాటిని కూడా ఏదో విధంగా మీరు మరి ఆపాలని చూస్తే మాత్రం పేద ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. ఈ యొక్క కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడ ప్రభుత్వ మరి అధికారులు ఇక్కడికి వచ్చి విజిట్ చేశారు. ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా 11 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా ఆయన యొక్క మానస పుత్రిక ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ యొక్క స్కూళ్ళను ఆధునీకరించి మరి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే దాన్ని కూడా మీరు ఏదో ఒక మరి కుంటి సాకుతోటి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి. వీటిని లాజికల్ ఎండుకు తీసుకురావాలి. అందరికీ ఉపయోగపడే విధంగా వీటిని అందుబాటులో తెచ్చాం. దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా నేను వాళ్ళని కోరుతా ఉన్నాను. మరి ఒక దురుద్దేశంతో వీటిని మరి మీరు ఆపే కార్యక్రమం చేసి ఈ కార్పొరేట్ కల్చర్ వరకు మీరు అలవాటు పడి మరి కార్పొరేట్ స్కూళ్ళ కన్నా మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్ళు ఉండకూడదని మళ్ళా నారాయణ చైతన్య వైపే మరి ప్రజలందరూ మొగ్గాలని ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఈసారి క్షమించరని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక చివరిగా తల్లికి వందనం మంగళం పాడారు. 2 నెలలైంది స్కూళ్ళు స్టార్ట్ అయ్యి. వాళ్ళు వచ్చి కూడా మరి 50 రోజులు అవుతా ఉంది. మరి ఇంతవరకు దాని ఉలుకు పలుకు లేదు, దాన్ని ఊసెత్తట్లేదు. ఊసెత్తారు, ఈ మధ్య ఏదో చెప్పారు, మళ్ళీ తీవ్ర వచ్చి ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నుంచి మళ్ళా మేము అమలు చేస్తాం, డేటా లేదంటా ఉన్నారు. నేను ఒకటి గమనించాలి, ఈ ప్రజలందరూ కూడా వారందరూ కూడా ఇప్పటికే ఈ స్కూళ్ళల్లో వచ్చినటువంటి ఆధునిక వసతులన్నింటినీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఈ విధంగా ఆగిపోతే ఏ విధంగా ప్రమాదంలో పడతారో. ముఖ్యంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కానివ్వండి, స్కూల్ మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రధానంగా 2 ఫండ్స్ క్రియేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ మరి స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ SMF ఒకటి, టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ TMF కానివ్వండి. 2 ఫండ్స్లో నిధులు రాకుండా పోతాయి. ఈ 2 ఫండ్స్ లేకపోతే కాలేజ్ నడవడం కష్టమవుతుంది. చిన్న చిన్న రిపేర్స్కు కాలేజీలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ముఖ్యంగా టాయిలెట్స్లో వాటర్ లేకుండా ఇన్ని సంవత్సరాలు మనవచ్చు. ముఖ్యంగా బాలికలు హై స్కూల్ స్టేజ్కి వచ్చిన తర్వాత బాత్రూమ్స్ లేక స్కూళ్ళు మానేసినటువంటి పరిస్థితులు ఎన్నో రిపోర్ట్స్లో మరి దాన్ని ఉల్లంఘించడం జరిగింది. స్కూళ్ళు మానేయడం జరిగింది. ఇంటికి పోవడానికి ఇబ్బంది పడిపోయి మరి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితులు మనం చూసాం. మరి ఆ పరిస్థితి మళ్ళా పునరావృతం కానుందా అని ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆందోళనలో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ స్కూళ్ళు టాయిలెట్లు సక్రమంగా లేకపోతే ఈ యొక్క డ్రాప్ అవుట్ రేట్ను తగ్గించే కార్యక్రమంలో ఏదైతే అమ్మఒడి కార్యక్రమం